జై శ్రీరామ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా పేరు పాటిల్ మహేశ్వర్. నేను ఇప్పుడు ఒక కాఫీ షాప్ అంటే కాఫీ రైడ్కి వెళ్తున్నా. ఇప్పుడు మన హైదరాబాద్లో ఈవినింగ్ టైము. పొద్దున్న ఎగ్జామ్ రాసి వచ్చేసిన, ఇక మధ్యాహ్నం ఉండే ఎగ్జాము. నిన్న వచ్చిన కదా బ్లాగ్ చేసిన, నిన్న నైట్ మా ఊరు నుంచి వచ్చిన కదా బ్లాగ్ చేసిన. ఇప్పుడేమో నేను అంటే జిమ్ వెళ్ళాలా, అట్లానే బ్లాక్ కాఫీ తాగి జిమ్ వెళ్ళి జిమ్ చేసిన తర్వాత ఈ వీడియో తీసిన కదా, ఇప్పుడు తీస్తున్నా. ఈ వీడియో తీస్తున్నా కదా, దీన్ని ఎడిటింగ్ చేసి ఇంకా నైట్ ఎడిటింగ్ చేసుకుని పండుకుంటా. రేపు ఎగ్జామ్ లేదు, ఎల్లుండి ఉంది. అందుకోసం ఒక రోజు గ్యాప్ ఉంది కాబట్టి ఇటు యూట్యూబ్ చేస్తున్నా, అటు స్టడీ చేస్తున్నా. చూద్దాం. కానీ ఇప్పుడైతే మనం కాఫీ తాగని బయట పోతున్నాం. అట్లానే నా ఒక చిన్న రైడ్ కూడా అవుతుంది, బ్లాగ్ కూడా అవుతుంది. మనకి బ్లాగు ఒక చిన్న వీడియో అవుతుంది, ఇంకా చిన్న రైడ్ అవుతుంది అని బయట వచ్చిన. ఏమైనా టెన్షన్స్ ఉంటే బండి దిగాలి మనం. బయట వచ్చిన తర్వాత మన టెన్షన్స్ మొత్తం మర్చిపోతాం మనం. మనకి ఏముండే ఇంకా మైండ్లో. అందుకోసం బయటకు వచ్చిన. కొద్దిగా ఎగ్జామ్స్ అది కొద్దిగా భయం ఉంటుంది కదా, వాళ్ళకి చెప్తున్నా. మీ దగ్గర ఏమైనా బండి మీకు ఇష్టమైన ఏమైనా ఉంటే అట ఒక 10 minutes ఒక 1 hour గ్యాప్ తీసుకుంటే అవుతుందేమో. ఇట్లా నడుపుతుంటే భయం అవుతుంది, ఎప్పుడు ఎక్కడైనా స్లీప్ అయి పడతామో అని. జాగ్రత్త నడిపినా కానీ దుమ్ము. మన ఇప్పుడు హెల్మెట్ వేసుకున్న వైజర్ ఉంది కాబట్టి ఏం భయం లేదు. కానీ ఒకవేళ మనం హెల్మెట్ వేసుకో అవుతుంది. మన ఎవరు ఫోన్ చేస్తున్నాడు నాకు. ఇక్కడ దుల్లపల్లిలో ఉంటుంది, అంటే దుల్లపల్లి కాదు, కోంపల్లిలో తాజా అని ఉంటుంది. తాజా ఆడ వెళ్ళి మనం కాఫీ తాగి రిటర్న్ వచ్చి మనం ఫ్రెష్ అయ్యి ఇంకా జిమ్ అయిపోయి జిమ్ చేసిన తర్వాత ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఎడిటింగ్ చేసుకొని కొద్దిగా చదువుకొని పండుకుంటా. ఇంకా ఇగో చూడండి ఎంత దుమ్ము ఉంది. ఇప్పుడైతే బాగా అంటే చేస్తున్నారు అనుకుంటా రోడ్ పని. నైట్ దాకా వేస్తారు, రేపు పొద్దున్న దాకా మొత్తం నీట్ అయిపోతుందేమో రోడ్డు. ఇక మొత్తం తీసినారు. చూద్దాం రేపు అయితే. ఒకవేళ మంచిది మనకి బ్లాగ్ ఇట్లా స్మూత్ వెళ్ళిపోతుంది. ఇట్లా మాట్లాడుతుంటే బ్రేకులు రావు మన మాటలకి. ఇంకా వీడియో నచ్చుతుంటే, ఇంకా మీకు ఎంటర్టైన్మెంట్ అవుతుంటే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. కింద కమెంట్ చేయండి ఎట్లా ఉందో వీడియో, మీకు ఎట్లా అనిపిస్తుందని. ఏంటి ఏం ఇబ్బంది ప్రాబ్లం ఉన్నా ఏం భయపడకండి. లైఫ్ ఒకటేసారి ఉంటుంది లైఫ్. దాంట్లో ఊరికి టెన్షన్ తీసుకొని అది ఇది అని ఏం భయపడకండి. లైటు కానీ ఈ ట్రాఫిక్ సాయంత్రం పోవాలంటే ట్రాఫిక్లో బాగా దమ్బండి. మనకి దమ్ము, మన బండికి దమ్ము. ఊరికి క్లచ్ బట్టి ఊరికి గేర్ డౌన్ అప్ చేయాలి పడుతుంది. ఊరికి పోలీసులు ఉన్నారు. ఈ టైంలో అయితే ఘోరం ఉంటుంది ట్రాఫిక్. కొద్ది ట్రాఫిక్లో మాట్లాడలేను, ఎందుకంటే రోడ్ పైన ఇట్లా వస్తుంటాయి కుక్కలు, మనుషులు, బండిలు చూస్తూ నడవాలా. కొద్దిగా మాటల్లో ఈ ట్రాఫిక్ కొద్దిగా పోయిన తర్వాత మాట్లాడతాం మీతో. అప్పుడు దాకా రైడ్ ఎంజాయ్ చేయండి. మనం అటు పోవాలి, ఇంకా యూటర్న్ తీసుకోవాలి, అటు సైడ్ పోవాలి మనం ఆ రూట్కి. ఇది సర్వీస్ రోడ్, మెయిన్ రోడ్కి బంద్ చేసి సర్వీస్ రోడ్ పైన వస్తున్నది. ఇది సర్వీస్ రోడ్ రా అంటే, దీంట్లో సింగిల్ రోడ్ అంటే అటు నుంచి ఆపోజిట్ వస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏందో ఏమో హైదరాబాద్ పబ్లిక్ వేరే. ఇంకా
ఇంకా ఎంత దూరం బై యూటర్న్ దొరకట్లే అసలు. అసలు యూటర్న్ ఉందా ఈ రోడ్కి? ఉంది బై, ఉంది. ముంగడు ఉంది యూటర్న్ తీసుకొని మనం పోదాం అటు సైడ్ తాజా పోవాలి మనం. ఇప్పుడు తాజా పోయి నైటే వస్తుండే, కానీ ఊరికే నైట్ వస్తే మీకు ఏం కనిపించట్లేదు కదా వీడియోలో. ఇప్పుడు వస్తే బయట ఇది ఇబ్బంది, ఒకటి ట్రాఫిక్ ఒకటి ఊరికి వస్తుంటుంది. వాడు గుద్దుతుండే మంచిగా. కార్ వాడు స్విఫ్ట్ ఉన్నాడు కదా, ఈ యాక్టివ్ వాడికి గుద్దుతుండే. ఎప్పుడు వాడు బ్రేక్ వేసిండు, స్విఫ్ట్ వాడు బ్రేక్ వేసిండని బతికిండు యాక్టివ్ వాడు. పోలేం బాబు, పెద్ద లైనే ఉంది ఇక్కడ. ఇప్పుడు అనిపిస్తుంది ఊరికి వచ్చిన బయట అని, కానీ పోని. నాకు నవ్వు వస్తుంది. మన సిటీలో ఆఫ్ రోడింగ్ అంటే ఈ ఆఫ్ రోడింగ్ కాదు, అంటే అట్లనే ఉంది ఈ రోడ్. కొద్దిగా కొద్ది సైడ్ చెప్తే ఆటో వాడు మనం వెళ్ళిపోవచ్చు స్మూత్. అంకులు ఇట్లా సడన్లీ వస్తుంటారు. ఇగో విసుంటి వాళ్ళు ఉంటారు హైదరాబాద్లో, జాగ్రత్త చూసుకొని నడపండి. ఈడేంది ఓమ్ని వాడు డిస్కో డ్యాన్స్ చేస్తుండు బండితో. ఎప్పుడు లేదు ట్రాఫిక్, కొద్దిగా ఉంది కానీ మన స్పేస్ ఉంది కదా, అటు నుంచి ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. అక్కడ గిచ్చిడి ఉండే మొత్తం. ఎప్పుడు ఇట్లా ఉండాలి, కొద్దిగా స్మూత్ అనిపిస్తుంది, వెళ్ళిపోవచ్చు మనం. ఊరికే బండికి ఊరికే గేర్ డౌన్ అప్ చేయలేము. స్కూటీ ఉంటే ఏం భయం ఉండదు, ఎక్సిలేటర్ తక్కువ చేస్తే బండి ఆగిపోతుంది. దీనిది అట్లా కాదు, ఊరికి క్లచ్ ప్లేట్ ఖరాబ్ అవుతుంటుంది. చేతియాలైతే కాలు అడ్డం పెడుతుండే, నేను యూటర్న్ తీసుకుంటున్నాను. గిసుంటి ప్రజాతి ఉంటారు మన హైదరాబాద్లో. రైడ్ ఎంజాయ్ చేయండి మీరు. మనం ఇక్కడ యూటర్న్ తీసుకోవాలా, యూటర్న్ తీసుకుని వెళ్ళిపోదాం మనం. ఇట్లా యూటర్న్ తీసుకుంటే సడన్లీ తీసుకోవద్దు, అటు చూస్తూ తీసుకోవాలి మనం. అంటే ఎవరు ఎట్లా ఉంటాడు డ్రైవర్ మనకి తెలియదు కదా. ఒక్కటేసారి ఇట్లా స్పీడ్ వచ్చిందనుకో మనం ఏం చేయలేము అనుకో.
ఆంటీ వస్తున్నారు ఇట్లా. అంటే ఒక లైటింగ్ లేదు కాబట్టి ఇప్పుడు కొద్దిగా డే ఉన్నది కాబట్టి ఆంటీ కనిపిస్తుంది. అదే నైట్ ఒకటేసారి ఇట్లా క్రాస్ అయితే కనిపించం మనకి ఆంటీ. అందుకోసం హైదరాబాద్లో కొద్దిగా అటు ఇటు చూసుకొని నడపాలి. ఇప్పుడు ఓపెన్ ప్లేస్ ఉంది, ఇటు ఎవరిది రారు, ఆ ప్లేస్లో నడపాలి. కానీ రారా అంటే కూడా వస్తున్నారు చూడు. ఇవి గీసండి 3 Idiots ముగ్గురు ఉన్నారు. ఒకడు చెప్తే ఒకడు విన్నాడేమో, వస్తున్నారు అట్లా క్రాస్ చేయడానికి రోడ్డు. కానీ మీరైతే అట్లా వెళ్ళకండి. ఇది సినిమా టేకర్, సారీ సినీ ప్లానెట్. ఇది కోంపల్లి సినీ ప్లానెట్. సినిమాలు చూడాలి. ఇక్కడ చూపిస్తే ఏమైనా కొత్త మంచి మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ వస్తే చూడవచ్చు మనం. అన్ని బేకర్ సినిమాలు వస్తున్నాయి అనుకుంటా. ఏదో 2-3 వచ్చినాయి. హనుమాన్ సినిమా మంచిగా అనిపించింది, పోయినా చూస్తే మంచిగానే ఉండే. ఇంకా సల్లార్ అది చూసిన, 2 చూసిన మంచిగానే ఉండే. బస్ ఉంటే వస్తే చూడబుద్ధి అవుతుంది. ఫ్యాన్ బేస్ ఉంటే సినిమాలు. ఫైనల్లీ తాజా వచ్చింది, పోవాలి మనం. తాజా వచ్చిందన్న భయ్. ఇంకా ఎటు పోతున్నావు అంటే గిదిగు రైట్ సైడ్ పోతే తాజా. నీ ఇక్కడ వచ్చి తాగుతూ ఉంటా, కాఫీ టీ వస్తుంటే. ఇక్కడ మంచిగా అనిపిస్తుంది టేస్ట్ నాకు. బండి పెట్టడానికి ప్లేస్ లేదు కదా పోయి. ఈవినింగ్ టైం ఇంత ఉంటాయి, మార్నింగ్ ఈవినింగ్. ఈడ ప్లేస్ దొరకదు, కానీ మనం అటు పెడదాం. కాఫీ తాగుతుంటే బండి ముంగట ఉండాల, అప్పుడు మజా అనిపిస్తుంది బండికి చూస్తూ తాగుతే. ఇగో ఆడ యూట్యూబర్స్ ఉండే అంట, చెప్పిండు. ఢిల్లీ హెడ్ అంట వాళ్ళు. ఏదేదో చెప్పిండు, మనకు తెలియదు అవన్నీ. యూట్యూబ్ ఛానల్ చెప్పిండు, చూసిన. అయితే నాకైతే రియల్ అనిపించింది. చెప్పిండు ఇట్లా జాగ్రత్త పోవాలి, అట్లా పోవాలని. నేను కూడా సార్ అదే చెప్తుంటా యూట్యూబ్ ఛానల్లో. మొన్ననే క్రియేట్ చేసిన 2 days అవుతుంది సార్ అని చెప్తున్నా. ఓకే మరి సేఫ్టీ ఏం వేసుకోలే కదా నువ్వు, ఎట్లా నడుపుతున్నావు, షార్ట్ పైన నడుపుతున్నావు అంటే, సార్ కాదు సార్ ఇక్కడే దగ్గరే కదా బాగా. ఇప్పుడు ఊరికి గేట్స్ వేసుకొని అటు ఇటు తిరిగినాం అనుకో, ఇది దగ్గరే 2-3 kilometers అనుకుంటాయి. 3 kilometersలో ఊరికి ఇప్పుడు గేట్స్ వేసుకొని పోతే ఎట్లా నడవదు కదా. ఇంకా గేట్స్ కూడా కొందాం మెల్లం. ఇప్పుడైతే జాకెట్, గ్లౌజెస్ అవి అన్నీ ఉన్నాయి. గేట్స్ తీసుకోవాలి మనం. నేను కాఫీ తాగడానికి వచ్చినా కానీ ఇడ్లీ తినేసిన, ఆకలి అయింది. ఇక్కడ టేస్ట్ మంచిగా ఉంటుంది ఇక్కడ, అందుకోసం టిఫిన్ టేస్ట్ ఎంత పొద్దునుంచి 11 దాకా ఉంటుంది. పొద్దున్న 7కి స్టార్ట్ అయితే నైట్ 11 దాకా ఉంటుంది ఓపెన్. టిఫిన్ అంటే టిఫిన్ మొత్తం డేనే ఉంటుంది. ఎప్పుడు కూడా రావచ్చు, ఎప్పుడు కూడా తినవచ్చు. మంచిగా ఉంటాయి టిఫిన్స్. ఇంకా ఏదైనా అన్నీ ఓకే ఉంటాయి ఇక్కడ. సరే బాయ్, లవ్ యూ టు ఆల్. మళ్ళీ ఒకసారి
లవ్ యూ టు ఆల్, బాయ్, గుడ్ నైట్.